రేపటి నుంచి యూట్యూబ్ వ్యూస్ మారబోతున్నాయి. ప్రతి క్రియేటర్ తప్పక తెలుసుకోవాలి. యూట్యూబ్ వ్యూస్ రేపటి నుంచి మారుతున్నాయి. ప్రతి క్రియేటర్ తప్పక తెలుసుకోవాల్సిన విషయం, యూట్యూబ్ వ్యూస్ ఆర్ చేంజింగ్ టుమారో. ఎవ్రీ క్రియేటర్ మస్ట్ నో. స్క్రోలింగ్ ఆపండి. మీరు యూట్యూబ్లో ఉన్నట్లయితే ఈ అప్డేట్ మీ గ్రోత్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లవచ్చు లేదా పూర్తిగా ఆపివేయవచ్చు. రేపటి నుంచి వ్యూస్ గేమ్ కేవలం నంబర్ల గురించి మాత్రమే కాకుండా సర్వైవల్ గురించి కూడా కావచ్చు. మార్పులకు అనుగుణంగా మారకుండా కేవలం వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉండే క్రియేటర్లకు షాక్ ఎదురయ్యే అవకాశం ఉంది. స్మార్ట్గా అడాప్ట్ అయ్యే క్రియేటర్ల రీచ్ భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈరోజు వీడియోలో ఏం మారవచ్చు, మీరు ఇప్పుడే ఏం చేయాలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, ఎందుకంటే ఒక చిన్న మార్పు మీ తదుపరి 10 వీడియోల ఫలితాలను మార్చగలదు. ఏం మారవచ్చు? వ్యూస్ కౌంట్ ఎలా పెరుగుతుంది మరియు ఎలా కనిపిస్తుంది అనే విషయంలో గమనించదగిన మార్పు ఉండొచ్చు. షార్ట్ ఫామ్ మరియు లాంగ్ ఫామ్ వీడియోలను వేర్వేరు విధాలుగా అంచనా వేయవచ్చు. వాచ్ టైం, రిటెన్షన్ మరియు వ్యూవర్ సాటిస్ఫాక్షన్ సిగ్నల్స్ మరింత ముఖ్యమైనవి కావచ్చు. కేవలం క్లిక్ రావడం సరిపోకపోవచ్చు. ప్రేక్షకులు వీడియోలో ఉండి చూడటం కూడా అవసరం. గతంలో వేగంగా వ్యూస్ తీసుకువచ్చిన కొన్ని షార్ట్కట్ టాక్టిక్స్ ఇకపై అంతగా ప్రభావవంతంగా ఉండకపోవచ్చు. క్రియేటర్లు ఏం అర్థం చేసుకోవాలి? క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ అనేది కేవలం ఒక మాట కాకుండా ఒక ముఖ్యమైన నియమంగా మారవచ్చు. థంబ్నెయిల్ మరియు టైటిల్ పని కేవలం క్లిక్ తీసుకురావడం మాత్రమే కాదు, అవి ఇచ్చిన ప్రామిస్ను వీడియోలో నిజంగా నెరవేర్చాలి. మొదటి 5 నుంచి 10 సెకన్లు అత్యంత కీలకంగా మారతాయి. ప్రతి వీడియోలో టాపిక్ చాలా స్పష్టంగా ఉండాలి, లేకపోతే ప్రేక్షకులు వెంటనే బయటకు వెళ్ళిపోవచ్చు. ర్యాండమ్ అప్లోడ్స్ కంటే ఒక ఫోకస్డ్ కంటెంట్ డైరెక్షన్ చాలా మంచిది. మీరు ఇప్పుడే ఏం చేయాలి? మీ టాప్ పర్ఫార్మింగ్ వీడియోస్లో ఉన్న ప్యాటర్న్స్ను వెంటనే అనలైజ్ చేయండి. ఏ హుక్స్, టాపిక్స్ మరియు వీడియో లెంగ్స్ ఎక్కువ రిటెన్షన్ తీసుకొస్తున్నాయో గుర్తించండి. మీ టైటిల్స్ను సింపుల్గా ఉంచండి, కానీ స్ట్రాంగ్ క్యూరియాసిటీ ఉండేలా చూడండి. వీడియో ప్రారంభంలోనే వాల్యూ ఇవ్వండి, సమయాన్ని వృధా చేయకండి. కామెంట్స్ మరియు ఎంగేజ్మెంట్ పెరగడానికి ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడగండి. మీ వీడియో ఇచ్చే ప్రామిస్కి, వీడియోలోని యాక్చువల్ కంటెంట్కి మధ్య ఎలాంటి గ్యాప్ లేకుండా చూసుకోండి. ఫస్ట్ యాక్షన్ ప్లాన్. ఈరోజే మీ చివరి 5 వీడియోస్ను ఆడిట్ చేయండి. ఒక థంబ్నెయిల్ను టెస్ట్ చేయండి మరియు మీ హుక్కు ఒక కొత్త వజ్ను ప్రయత్నించండి. పని చేస్తున్న కంటెంట్ను కేవలం రిపీట్ చేయకండి, దాన్ని రిఫైన్ చేసి ఇంప్రూవ్ చేయండి. ఆడియన్స్ను గుడ్డిగా చేస్ చేయకండి, వారి బిహేవియర్ను స్టడీ చేయండి. కన్సిస్టెన్సీ కొనసాగించండి, కానీ అది స్మార్ట్ మరియు డేటా డ్రివన్ కన్సిస్టెన్సీ అయి ఉండాలి. రేపటి మార్పులకు భయపడకండి. This is Vinod Kumar, the channel creator. How is this channel? Please like, subscribe and share this channel. Thank you.